ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. మీరు కూడా సుజుకి బ్రెజా ఫ్యాన్స్ అయింటే, లేదా సుజుకి బ్రెజా కొనాలని చూస్తుంటే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే రేపే అంటే 24వ తేదీ జూలై 2026 వాళ్ళు కొత్త బ్రెజాని లాంచ్ చేయబోతున్నారు, ఫేస్ లిఫ్ట్‌ని. మీరు కూడా కొనాలనుకుంటుంటే మీరిప్పుడు బుక్ చేయొచ్చు. మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈ కొత్త బ్రెజాకైతే 5 స్టార్ రేటింగ్ వచ్చింది భారత్ ఎన్‌క్యాప్‌లో. పాత బ్రెజా అయితే 4 స్టార్ రేటింగ్ ఉండేది. ఇది ఒక మంచి విషయం అనమాట. సుజుకి కార్లలో అయితే అన్నీ బావుంటాయి. మంచి మైలేజు, రిలయబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీసు అన్నీ బావుంటాయి. కాకపోతే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్‌లో ఈ సేఫ్టీ అనేది కూడా ఒకటనమాట. ఇప్పుడైతే సుజుకి బ్రెజాలో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. వీళ్ళు భారత్ ఎన్‌క్యాప్‌లో ఆ వెబ్‌సైట్‌లో అయితే చూస్తే ఆ పీడీఎఫ్‌లో కూడా వాళ్ళు మెన్షన్ చేసిందేంటంటే అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కూడా 5 స్టార్ ఇచ్చారు. బావుంది. ఆ పైన ఒకటి ఏది మెన్షన్ చేశారంటే సెలెక్ట్ వేరియంట్స్ ఓన్లీ అని మెన్షన్ చేశారు. అది కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎందుకంటే అదే లాస్ట్‌లో పీడీఎఫ్‌లో లాస్ట్ పేజ్‌లో చూస్తే అన్ని వేరియంట్స్‌కి అప్లికేబుల్ అని పెట్టారనమాట ఈ సేఫ్టీ రేటింగ్స్. అది బై మిస్టేక్ మెన్షన్ చేశారో ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఎందుకంటే ఇంకొకటి కూడా కారణం ఇది మెన్షన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది కదా! అదైతే క్రాష్ టెస్ట్ చేశారు. అది వాళ్ళు వాడిన వేరియంట్ ఏదంటే జెడ్ఎక్స్ఐ ప్లస్ 1.5 లీటర్స్ ఆటోమేటిక్ వేరియంట్‌ని క్రాష్ టెస్ట్ చేశారు. మేబీ దానివల్ల వాళ్ళు సెలెక్ట్ వేరియంట్స్ ఓన్లీ అని మెన్షన్ చేసినట్టున్నారు. ఎందుకంటే 1.5 మాన్యువల్ ఆటోమేటిక్ ఉంది. వీళ్ళు కొత్తగా 1 లీటర్ టర్బో కూడా తీసుకొస్తున్నారు. దాన్ని క్రాష్ టెస్ట్ చేయలేదు. మేబీ బికాస్ ఆఫ్ దట్ దే హావ్ మెన్షన్డ్ ఇట్. కాకపోతే లాస్ట్ పేజ్‌లో అయితే అన్నీ మెన్షన్ చేశారు. అప్లికేబుల్ ఫర్ ఆల్ అనేసి. ఈవెన్ ఇంక్లూడింగ్ 1 లీటర్ టర్బో కూడా. సో, ఎనీవేస్ ఇప్పుడైతే పాయింట్స్ విషయానికొద్దాము. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌కి 30.41 పాయింట్స్ వచ్చాయి ఔట్ ఆఫ్ 32. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌కి 43 పాయింట్స్ వచ్చాయి ఔట్ ఆఫ్ 49. సో, ఇదైతే మనకు జూలై 2026 ఆన్వర్డ్స్ అనమాట అప్లికేబుల్ ఈ సేఫ్టీ రేటింగ్స్ అనేది. తర్వాత ఈ వెయిట్ చూస్తే క్రాష్ టెస్ట్ చేసిన వెహికల్ వెయిట్ 14771 కేజీస్ ఉందన్నమాట. ఇదంటే డమ్మీస్ అన్నీ పెడతారు కాబట్టి ఆ వెయిట్ అంత వస్తుంది. ఇప్పుడు క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఫ్రంటల్ ఇంపాక్ట్‌లో మనకి మంచి రేటింగే వచ్చింది. ఇదేంటంటే గుడ్, అడక్వేట్, మార్జినల్, వీక్ అండ్ పూర్ అని వస్తుందన్నమాట. ఎప్పుడైనా సేఫెస్ట్ కార్ ఎలా ఉంటుందంటే గుడ్ అనేసి రావాలన్నమాట. గుడ్ అంటే ఏంటి? మొత్తం గ్రీన్ రావాలి. క్రాష్ టెస్ట్ అయినప్పుడు, ఫ్రంటల్ ఇంపాక్ట్ అయినప్పుడు. ఇప్పుడు ఫ్రంటల్ ఇంపాక్ట్ చేసినప్పుడు మనకి పాయింట్స్ ఉన్నాయన్నమాట. 16 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో 14.41 వచ్చిందన్నమాట. ఇప్పుడు మనకు క్రాష్ టెస్ట్ అయినప్పుడు హెడ్ డ్రైవర్‌కి గ్రీన్ వచ్చింది. చెస్ట్ యెల్లో వచ్చింది. పెల్విక్ నుంచి నీ వరకు గ్రీన్ ఉంది. నీ నుంచి యాంకిల్ వరకు యెల్లో వచ్చింది. తర్వాత పాదాలైతే గ్రీన్ ఉన్నాయన్నమాట. మంచి యూనో పాయింట్సే ఇవి. కాకపోతే ఇంకోటేంటంటే వీళ్ళనే కాదు, చాలా వేరే బ్రాండ్స్ కూడా 5 స్టార్ ఉన్న కార్లలో కూడా ఇక్కడ యెల్లో వస్తుందన్నమాట చెస్ట్ దగ్గర. అది కూడా గ్రీన్ రావాలి. అప్పుడే సేఫెస్ట్ అనమాట. ది బెస్ట్ సేఫ్టీ అని చెప్పొచ్చు. ఇదైతే దిస్ ఈజ్ ఓకే. వెరీ గుడ్ యాక్చువల్లీ. వీళ్ళైతే గుడ్ అనే ఇచ్చారు. యెల్లో ఉన్నప్పటికీ వేరే బ్రాండ్స్ కార్లలో చూస్తే కూడా యెల్లో ఉంది. టాటాలో కానీ వేరే బ్రాండ్స్‌లో కూడా ఇక్కడ యెల్లో వచ్చినా వాళ్ళు 5 స్టార్ రేటింగే ఇస్తారు. బట్ స్టిల్ దే హ్యావ్ టు ఇంప్రూవ్. ఇక్కడ కూడా గ్రీన్ రావాలన్నమాట. ఇన్ కేస్ ఎప్పుడైనా క్రాష్ టెస్ట్ అయినప్పుడు మన స్టీరింగ్ అనేది అది లోపలికొచ్చేస్తుందనమాట. క్రాష్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువుంటుంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పటికి కూడా. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ చేయాలనమాట. మొత్తం గ్రీన్ వస్తే ది బెస్ట్ అనమాట. అదేవిధంగా కో ప్యాసింజర్, కో డ్రైవర్‌కి చూస్తే హెడ్, చెస్ట్ గ్రీన్ ఉంది. అలాగే పెల్విక్ నుంచి నీ వరకైతే గ్రీన్ వచ్చింది. నీ నుంచి యాంకిల్ వరకు యెల్లో వచ్చిందనమాట. ఇది కూడా గ్రీన్ రావాలి. ఈవెన్ ద లెగ్స్ పార్ట్ అనేది కూడా గ్రీన్ రావాలి మొత్తం. ఓకే. నెక్స్ట్ సైడ్ క్రాష్ టెస్ట్ చేస్తారు కదా! దీన్ని సైడ్ మూవబుల్ డీఫార్మబుల్ బారియర్ టెస్ట్ అంటారు. దీంట్లో 16 పాయింట్స్ వచ్చాయి ఔట్ ఆఫ్ 16. ఓకే. మంచి స్కోర్ ఇది. ఇందులో కూడా క్రాష్ టెస్ట్ చేసినప్పుడు మొత్తం గ్రీన్ వచ్చింది. తల, చెస్ట్, పెల్విక్ గ్రీన్ వచ్చిందనమాట. మంచి స్కోర్ ఇది. అలాగే సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ అని కూడా చేస్తారనమాట. ఇందులో కూడా మనకి గ్రీన్ వచ్చిందనమాట. హెడ్, చెస్ట్, పెల్విక్ అంతా గ్రీన్ వచ్చింది. మంచి స్కోర్ ఇది.
నేను చెప్పాను కదా! వీళ్ళు ఫస్ట్ అయితే సెలెక్ట్ వేరియన్స్ ఓన్లీ అని ఇచ్చారు. కాకపోతే లాస్ట్ పేజ్‌లో చూస్తే అప్లికేబుల్ వేరియన్స్ దేనికైతే ఇది అప్లికేబుల్ అవుతుందో అవన్నీ మెన్షన్ చేస్తారనమాట. దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 1.5 లీటర్ దాంట్లో మాన్యువల్‌లో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్‌కి అప్లికేబుల్ అన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న వేరియంట్స్ ఇవే అనమాట. అదేవిధంగా 1.5 లీటర్ ఆటోమేటిక్‌లో చూస్తే ఎల్ఎక్స్ఐ లేదు. అది తప్ప మిగతా అన్నిటికీ అప్లికేబుల్ అనమాట. విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్‌కి. అదేవిధంగా 1 లీటర్ టర్బో 6 ఎంటీ అని ఇచ్చారు. అది కూడా అప్లికేబుల్ అనమాట. అది కూడా ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్‌కి అప్లికేబుల్ ఈ సేఫ్టీ రేటింగ్స్ అనమాట. అంటే అన్నీ కవర్ అయిపోయినాయి. సో, ఇదెప్పుడు క్రాష్ టెస్ట్ చేశారంటే జూన్ 2026లో క్రాష్ టెస్ట్ చేశారంట. ఇప్పుడు రేపైతే లాంచ్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ సేఫ్టీ రేటింగ్స్ అయితే పబ్లిష్ చేశారనమాట. దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ ఏంటని చూస్తాం ఒకసారి. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ ఉన్నాయి. అలాగే ఈఎస్సీ ఉంది. సీట్ బెల్ట్ రిమైండర్స్ ఫర్ ఆల్ సీట్స్ ఉన్నాయన్నమాట. సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్ ఫర్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. అలాగే ఐసోఫిక్స్ ఉందన్నమాట. అదేవిధంగా పాత బ్రెజా ఉంది కదా, దాని సేఫ్టీ రేటింగ్స్ చూస్తే అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి 4 స్టార్ ఉండేది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి అయితే 2 స్టార్ ఉండేదన్నమాట. ఇప్పుడైతే రేటింగ్స్ అయితే పెరిగాయన్నమాట. ఇద్దరికి అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి. ఇప్పుడైతే ఇది లాంచ్ రేపు ఉందన్నమాట. సో రేపు లాంచ్ తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా తెలుస్తాయి మనకి. తర్వాత ఒక ఫుల్ వీడియో చేస్తాను. మీకైతే బ్రెజా కొనాలనుకుంటుంటే ఇప్పుడు కొనచ్చు. ఎందుకంటే చాలామందికి ఇష్టమైన కారు ఎస్యూవీ, సో కాల్డ్ ఎస్యూవీ ఇది. లెస్ దాన్ 4 మీటర్స్లో మంచి ఇంజన్ ఉంది. ఇప్పుడు కొద్దిమందికి టర్బో కూడా కావాలనుకుంటూ ఉంటారు. వాళ్ళకైతే 1 లీటర్ టర్బో కూడా యాడ్ అయింది. సో రేపు లాంచ్ తర్వాత ఫుల్ వీడియో చేస్తాను. భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాత్రం చెప్పట్లేదు. ఉదాహరణకి ఏంటంటే బాడీ షెల్ ఇంటిగ్రిటీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది క్రాష్ అయినప్పుడు అది విత్ స్టాండ్ అవుతుందా లేదా. ఇప్పుడు క్రాష్ టెస్ట్ సర్టన్ స్పీడ్లో క్రాష్ చేస్తారనమాట. ఇప్పుడు బాడీ షెల్ ఇంటిగ్రిటీ బాగుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి 60 కిలోమీటర్ స్పీడ్లో క్రాష్ టెస్ట్ చేస్తారు కదా, అప్పటికైతే ఓకే అనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ రియల్ టైంలో మనము 80లోనో 100లోనో స్పీడ్ వెళ్ళినప్పుడు క్రాష్ అయినప్పుడు కూడా ఆ బాడీ అనేది విత్ స్టాండ్ అవుతుందా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఉదాహరణకి మనము గ్లోబల్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసిన కార్స్ ఇన్ఫర్మేషన్ చూస్తే వాళ్ళు ప్రతి కార్కి ఇది మెన్షన్ చేస్తారు. బాడీ షెల్ ఇంటిగ్రిటీ స్టేబుల్ ఉందా లేదా. భారత్ ఎన్క్యాప్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేస్తారో లేదు.